ప్రజల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెల్నెస్ క్లినిక్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సామాజిక వైద్య విభాగం ఆధ్వర్యంలో కేజీహెచ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణపై ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం అతి ముఖ్యమైన అంశంగా తెలిపారు. ఆరోగ్య జీవన విధానంలో మార్పులు, గర్భిణీలకు సూచించాల్సిన జాగ్రత్తలు, శిశు మరణాల నివారణ వంటి అంశాల్లో వెల్నెస్ సెంటర్లు అవసరం ఎంతైనా ఉందన్నారు. కేజీహెచ్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, అలాగే డాక్టర్ కృష్ణవేణి గారు, అలాగే డాక్టర్ సంజయదేవి గారు, అలాగే మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, ఇంకా చాలామంది డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా నాయకులు స్థానిక కార్పొరేటర్ గారు, మా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే హెల్త్ మాత్రమే ఒక ఏకైక మార్గం అని చెప్పేసి ఇవాళ అటు మోడీ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలో కూడా ఈ వెల్నెస్ క్లినిక్ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. దీనివల్ల ఇప్పుడే డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు, మానసికంగా ఫిట్నెస్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి అటు మానసికంగా ఫిట్నెస్ ఉండడానికి కౌన్సిలింగ్ కానీ, అలాగే ఇప్పుడు ఇంకా మన అలవాట్లు చాలా ఒత్తిడితో పాటు రకరకాల స్ట్రెస్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో లేడీస్లో కానీ జెంట్స్లో కూడా క్యాన్సర్ కానీ ఇంకా రకరకాలైన వ్యాధులు ఎక్కువయ్యాయి. సో వీటన్నిటి నుంచి కూడా ముందే కొంచెం కౌన్సిలింగ్ ద్వారా వీటన్నిటి కూడా ముందే పరిష్కరించుకోవడానికి ఫస్ట్లోనే కనుక్కుని ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి అలాగే శిశు మరణాలు కూడా తగ్గించుకోవడానికి, గర్భిణీగా ఉన్నప్పుడే కొన్ని మరణాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా తగ్గించుకోవడానికి డాక్టర్సే కౌన్సిలింగ్ చేస్తారు. కాబట్టి ఇది వీక్లీ 2 days ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ క్లినిక్ను వాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమన్నారు. వెల్నెస్ సెంటర్లో గైనిక్, పిల్లల వైద్య విభాగం, మెడిసిన్ విభాగాలతో కలిసి ఆరోగ్య అవగాహన అందిస్తామన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా మంచి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి వెల్నెస్ క్లినిక్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఎవరైతే ఈ హాస్పిటల్కి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటారో, అంటే మన లోకల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే, వారితోటే ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేయించాలి అని కంపల్సరీగా అది మనకి గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసమని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈరోజు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది కూడా మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ వెల్నెస్ క్లినిక్ అంటే అందరూ అనుకున్నట్టు ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో చేస్తాము ఇదంతా కాదు. ముందు పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్, జబ్బు రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తుంది అంటే దానికి ఏం కావాలి, దానికి ఏం చేస్తే, ఏ టెస్టులు చేస్తే వాళ్ళకి మీరు సరిగ్గా ఉన్నారో లేదో అనేది మనకు అర్థమవుతుందో అటువంటి పరీక్షలన్నీ ఇక్కడ చేయాలి. ఇక్కడ చేసే దీంట్లో పీడియాట్రిక్ విభాగం, గైనిక్ అండ్ మెడిసిన్ విభాగం అండ్ మోస్ట్లీ ఈ న్యూట్రిషన్ తక్కువయ్యి ఎవరికైతే ఈ న్యూట్రిషన్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ ఏది తీసుకుంటే మీరు బాగుంటారు, ఫ్యూచర్లో మీకు వ్యాధులు రాకుండా ఉంటాయి, అటువంటివన్నీ అడ్వైజులు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వెల్నెస్ అంటే మానసిక వెల్నెస్ ఉండాలి, మానసికంగా కూడా మనం బాగుండాలి. 2 శారీరకంగా కూడా బాగుండాలి. 3 మన సోషల్గా మనం ఎలా మూవ్ అవుతున్నాం అనేది కూడా మనం బాగుండాలి. అందుకోసమని ఈ వెల్నెస్ సెంటర్లో మనకి గైనిక్, పీడియాట్రిక్ విభాగం అండ్ మెడిసిన్ విభాగం, అట్ ద సేమ్ టైము దీనికి కౌన్సిలర్స్ని కూడా ఇక్కడ పెట్టి, సోషల్ యాక్టివిస్ట్ కౌన్సిలర్స్ని కూడా ఇక్కడ పెట్టి పబ్లిక్కి ఇది అవేర్నెస్ క్రియేట్ చేసి
మీరు జబ్బు రాకముందే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు బాగుండాలంటే ఎలా ఉండాలనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి మెడికల్ కాలేజ్లోనూ ఈ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పారు. ఇక్కడ మేము ఈ ప్లేసే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ గైనిక్ పిడియాట్రిక్స్ ఒకే చోట ఉంటాయి. ఏ పేషెంట్ వచ్చినా మాల్ న్యూట్రిషన్ అన్నా, గైనిక్తో వచ్చే పేషెంట్స్ యూజువల్గా గైనిక్ పేషెంట్స్ అందరికీ ఎనీమియా ఇవన్నీ బాధలు ఉంటాయి. సో వీళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసమని ఈ సెంటర్ని గైనిక్ పిడియాట్రిక్స్ రెండు ఎక్కడైతే ఓపీలు దగ్గరగా ఉన్నాయో అక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి ఆయన ఆశీస్సులు ఈ వెల్నెస్ క్లినిక్ మీద ఉండి ఇది మంచిగా రన్ అయ్యి ఈ హాస్పిటల్ ఎప్పుడూ బాగుపడాలనే తపనతో సార్ చేసే ప్రతి